ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు చోటు చేసుకుంటున్న వైనం. నిరుపేదలకు అందని ద్రాక్షలా మారిన ఇందిరమ్మ ఇండ్లు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని సరండి గ్రామ పంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జుగుప్సాకరంగా వెలుగులోకి వస్తున్నాయి. పేదలకు ఇల్లు కట్టించే దైవ సమానమైన పథకం రాజకీయ లబ్ధి కోసం, అధికార దుర్వినియోగం కోసం, కమిటీలోని కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం వక్రీకృతమవుతోందని బాధితులు వాపోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న పేదలు ఈ పథకంలో చోటు దక్కక నిరాశతో కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం రేకుల తడకల మధ్య బ్రతుకుతున్న వారికి అసలు తలదాచుకునే చోటు లేకుండా చేయడం మన దేశ రాజ్యాంగబద్ధమైన హక్కులను కాలరాస్తున్న చర్య కాదు అనడంలో సందేహమే లేదు. అర్హులు ఎక్కడ, అనర్హులకే ఇల్లు ఎందుకు? సరండి గ్రామానికి చెందిన లక్ష్మణ్ దేవాజీలు చెబుతున్న వివరాల ప్రకారం ఆస్తిపాస్తులు ఉన్నవారికి, ఎకరాల వ్యవసాయం భూములు ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించి అసలు ఇల్లు లేని పేదలకు మాత్రం మొండి చేయి చూపడం గర్జనీయమైన అక్రమం అన్నారు. గ్రామ పంచాయతీలోని కమిటీ సభ్యులు పథకాన్ని తమ సొంత వ్యవహారాలుగా మర్చుకొని లబ్ధిదారుల ఎంపికను అర్హతల కన్నా పరిచయాలు, లంచాలు, భయాలు ఆధారంగా చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామానికి చెందిన మొహర్లే ఆయాజీ వేదనతో మాట్లాడుతూ, చలికాలంలో రాత్రి నీరు చిందుతున్నా, రేకుల కింద బతుకుతున్నా నాకు ఇల్లు మంజూరు కాలేదు. కానీ కూర్చున్న చోట గడ్డిపోకుండా ఉన్నవారికి ఇల్లు వచ్చాయి. ఇది న్యాయమా అంటూ ప్రశ్నించారు. ఇందిరమ్మ కమిటీ సభ్యుల హస్తక్షేపమే కారణమా? బాధితులు ఈ పథకం పేరున జరుగుతున్న దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదే ప్రజా ప్రభుత్వమా? ఇదేనా సామాజిక న్యాయం? పథకం పేరున బడాబాబులకు ఇల్లు, పేదలకు వంచన ఈ ప్రభుత్వ లక్ష్యమా అని ప్రశ్నిస్తున్నారు. ఇందిరమ్మ కమిటీ సభ్యుల ప్రమేయంతోనే ఈ అన్యాయం జరుగుతుందని గ్రామస్తులు బాహాటంగా చెబుతున్నారు. వారి ప్రకారం అర్హుల జాబితాలో పేరు చేర్చాలంటే ముట్ట చెప్పాల్సిందేమైనా ఉందా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి. ఇది కేవలం అవినీతి కాక నిరుపేదల బతుకుతో ఆడుకోవడం అనే చెప్పాలి. పథకం పరమార్థం నశించిపోతోంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు పథకం నిజమైన అర్హులను చేరతీయకుండా అధికారుల నిర్లక్ష్యం, కమిటీల అరాచకపు ధోరణి వల్ల నిర్వీర్యమవుతోంది. పథకం ఆవిర్భావంలో ప్రభుత్వం చెప్పినది ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లు. కానీ గ్రామస్తుల వేదన చూస్తే ఆ మాటలు కేవలం హామీలుగానే మిగిలిపోయాయని తెలుస్తోంది. ప్రభుత్వం స్పందించాల్సిన సమయం ఇదే. ఇందిరమ్మ పథకం పేరున జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలనే డిమాండ్ ప్రజల్లో తీవ్రంగా వ్యక్తమవుతోంది. అర్హులైన నిరుపేదలకు వెంటనే ఇల్లు మంజూరు చేయాలి. అనర్హులకు ఇచ్చిన ఇళ్లను రద్దు చేయాలి. అవినీతికి పాల్పడిన అధికారులపై శిక్షణా చర్యలు తీసుకోవాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పేదల గోడును ఎవరూ పట్టించుకోకపోతే ఇక ఉద్యమం తీవ్రస్థాయికి చేరుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ దేశ రాజ్యాంగం ప్రతి పౌరుడికి తలదాచుకునే హక్కునిచ్చింది. అదే హక్కు కోసం మా పోరాటమని పేదలు తుది శ్వాస వరకు నిలబడతామంటున్నారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీ పురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.